హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈరోజు జరిగింది. ఈరోజు ఎగ్జామ్ జరిగిన నేపథ్యంలో ఈరోజు పేపర్ అనాలసిస్ ఎలా ఉంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ముఖ్యంగా సివిల్ కానిస్టేబుల్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి. మీరు మొదటిగా ఈ పేపర్ అనాలసిస్ని మీరు గమనించినట్లయితే పేపరు చాలామంది కూడా మోడరేట్గా ఉంది అని అంటున్నారు. కానీ నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా అది తప్పు. మోడరేట్గా ఉందన్న తప్పు. మోడరేట్ టు డిఫికల్ట్ అన్న చెప్పాలి, లేదు పేపర్ డిఫికల్ట్గా ఉంది, ఖచ్చితంగా చెప్తున్నా పేపర్ డిఫికల్ట్గా ఉందని చెప్పాలి. ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ని క్లియర్గా కనుక మీరు అనాలిసిస్ చేస్తే ఫిజిక్స్ వెరీ డిఫికల్ట్, కెమిస్ట్రీ వెరీ డిఫికల్ట్, ఈవెన్ కరెంట్ అఫైర్స్ డిఫికల్ట్. నెక్స్ట్ ఇంగ్లీషు, చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ అసలు ఇంగ్లీష్ కూడా మోర్ దాన్ 10 మార్క్స్ అయితే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ అర్థమెటిక్, రీజనింగ్ చూసుకున్నట్టయితే ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. సో కొంచెం ఈజీగా ఉంది ఏంటి అంటే పాలిటీ కొంచెం ఈజీగా ఉంది, తర్వాత జాగ్రఫీ కొంచెం ఈజీగా ఉంది. నెక్స్ట్ ఎకానమీ మీద కూడా చూసుకోండి, ఎకానమీ క్వశ్చన్స్ కొంచెం టఫ్గా రావాలి, కానీ ఎకానమీ క్వశ్చన్స్ మోడరేట్గా వచ్చినాయి. హిస్టరీ కూడా ఈజీ అనుకుంటారు, ఖచ్చితంగా హిస్టరీ కూడా ఈజీ కాదు, హిస్టరీ కూడా మోడరేట్గా ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఇదనమాట. ఫైనల్గా మోడరేట్ అనుకుంటున్నారు, కానే కాదు, ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ కష్టంగా వచ్చింది. లాస్ట్ టైం కంటే కట్ ఆఫ్లు చాలా తగ్గబోతున్నాయి. ఎందుకు అంటే లాస్ట్ టైము నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా తక్కువ, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా ఎక్కువ. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని అంటే మీరు చూడండి, నేను ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నా. ఓసీ జనరల్ చెప్తున్నానండి. ఓసీకి కట్ ఆఫ్ 120 మార్క్స్ పైన కనుక ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ కూడా సేఫ్ సైడ్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. చాలామంది 130 చెప్తున్నారు, నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఖచ్చితంగా 120 మార్క్స్ ఓసీ జనరల్ ఖచ్చితంగా అది సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. కొంతమంది నా వాళ్ళ ఫ్రెండ్స్కి 150 మార్క్స్ వచ్చినాయి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయికి 135 మార్క్స్ కూడా వచ్చినాయి, ఎస్సీ క్యాండిడేట్. నెక్స్ట్ ఓసీ కట్ ఆఫ్ 120, బీసీ కట్ ఆఫ్ 115 మార్క్స్, బీసీకి 115 మార్క్స్. ఎస్సీ కట్ ఆఫ్, మెయిన్ ఎస్సీ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కువ మంది కూడా ఎస్సీ పాపులేషను, ఎస్సీ అభ్యర్థులు ఎక్కువ మంది రాశారు. ఎస్సీ కట్ ఆఫ్ కూడా దగ్గరగా కూడా 110 మార్క్స్ ఉండబోతుంది. ఎస్సీ కట్ ఆఫ్ 110 మార్క్స్. ఎస్టీ కట్ ఆఫ్ 100 మార్క్స్. ఇవన్నీ కూడా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినవి. ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి చెప్పలేమండి. ఎందుకు అంటే చాలామంది ఈవెంట్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి, దీంట్లో తక్కువ వచ్చినా కూడా 2 బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి ఆ కట్ ఆఫ్ అయితే చెప్పలేము. ఉమెన్ కట్ ఆఫ్ చూడండి, ఉమెన్ కట్ ఆఫ్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఉమెన్ కట్ ఆఫ్ ఎస్సీకి ఓసీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, లెస్ దాన్ 5 మార్క్సే. ఎందుకంటే చాలామంది ఎస్సీ మహిళలు ఓపెన్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓపెన్కి ఎస్సీకి కట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే తక్కువ ఉంటుంది. నాకు తెలిసి 100 మార్క్స్ కనుక వస్తే, ఎస్సీ ఉమెన్కి 100 మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ పక్క. 105 మార్క్స్ వస్తే ఓపెన్లో మహిళలకి జాబ్ పక్క అండి. ఆ మధ్యలోనే బీసీ వీళ్ళు ఉంటారు. ఎస్టీకి ఉమెన్కి అయితే ఒక 90 మార్క్స్ వస్తే జాబ్ అయితే పక్కాగా వస్తుందండి. ఇది అనాలిసిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.